ఈ రోడ్లు కానీ మెట్రో కానీ అదేవిధంగా మనము హై స్పీడ్ రైళ్ల గురించి వినడం, బుల్లెట్ ట్రైన్ల గురించి వినడం, జపాన్లో జనాలు బుల్లెట్ ట్రైన్లలో తిరుగుతారని మనం విన్నాం. మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకురు, ఆ తర్వాత పూణే ముంబై ఏదో వేసుకుంటారని దూరంగా విన్నాం. మీ రాష్ట్రాలు చేసుకున్నప్పుడు మాకెందుకు ఇయ్యారని కేంద్రంతో కొట్లాడి ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం. ప్రాథమికంగా ఒప్పుకున్నారు. వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నాం. ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు, నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి. గుజరాత్కి ఏమేమి ఇచ్చినావో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తావు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు. ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. మనం అడగడం మన బాధ్యత, ఇవ్వకపోతే కొట్లాడడం మన హక్కు. అడగకుండానే ఇవ్వలేదని మాట్లాడితే తప్పు మన వైపు ఉంటుంది. ఒక్కటికి 10 సార్లు అడుగుతాం. ఇక్కడ వ్యక్తిగతమైన పైరవి లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఒక్కటికి 10 సార్లు అడుగుతాం. కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రి ఒక్కటికి 100 సార్లు ఢిల్లీకి పోయి అడుగుతాం. ఇచ్చిండ్రా సరే సంతోషం. ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తారో బీజేపీ రుచి చూస్తుంది. ఇలాంటివన్నీ కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం.